వెండితెరపై తలపతిగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న జోసెఫ్ విజయ్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించారు. నిన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ నేడు తొలిసారిగా తమిళనాడు శాసనసభలో అడుగుపెట్టాడు. ఇక వెండితెరపై ఎన్నోసార్లు పవర్ఫుల్ లీడర్గా డైలాగులు పేల్చినటువంటి విజయ్ నేడు సాక్షాత్తు అసెంబ్లీలోని సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఇకపైన ఆయన చెప్పే డైలాగులు స్క్రిప్ట్ కాదు, 8 కోట్ల మంది ప్రజల జీవితాలను మార్చే దిశా నిర్దేశాలు. తమిళనాడు అసెంబ్లీ నేడు ఒక చారిత్రక ఘట్టానికి వేదిక అయింది. పెరంబూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి విజయ్ సచివాలయంలో ప్రోటెం స్పీకర్ ఎంవి కరుప్పయ్య సమీక్షంలో అయితే శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి విజయ్ అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నటువంటి దృశ్యాలను చూసి ఆయన అభిమానులు, తమిళగా వెట్రి కజగం కార్యకర్తలు పండగ వాతావరణం నెలకొంది. మరి విజయ్తో పాటుగా కూడా టీవీకే ఎమ్మెల్యేలు, డిఎంకే, అన్నా డిఎంకే ఇతర పార్టీల యొక్క శాసనసభ సభ్యులంతా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్, పళనిస్వామి, ఇక ఉదయనిధి స్టాలిన్లు ప్రమాణం చేశారు. తిరు ఉదయనిధి స్టాలిన్. சட்டமன்ற பேரவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பட்ட உதயநிதி ஸ்டாலின் எனும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள இந்திய அரசமைப்பு சட்டத்தில் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் உளமாற உறுதி கூறுகிறேன். சி. ஜோசப் விஜய் எனும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள இந்திய அரசமைப்பு சட்டத்தில் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் உளமாற உறுதி கூறுகிறேன். This